అనామిక, భావన శారద ఇంటికొచ్చిన తోటికోడళ్ళు. మొదట్లో ఇద్దరికీ పడేది కాదు. చిన్న చిన్న మాటలతో గొడవలు పడేవాళ్లు. నువ్వెక్కువ అంటే నేనే ఎక్కువ అన్న తేడాలు చూపించుకునేవాళ్లు. ఇద్దరి కోడళ్ళకి సర్ది చెప్పలేక అత్తగారు శారదకి తలనొప్పొచ్చేది. దాంతో శారద వెళ్లి వీధి కొళాయి కింద కూర్చునేది. అది ఊరివాళ్లు చూసి, నీటిని వృధా చేయటం అంత మంచిది కాదు శారదా, నీరు మనకి ప్రధాన జీవనాధారమని తెలిసి కూడా ఇలా వృధా చేయటం ఏమైనా బావుందా అని మందలించేవాళ్లు. శారదకి చిరాకేసి అలాగే పొలం పనులకు వెళ్ళిపోయేది. ఇంటి దగ్గర అనామిక, భావన ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉండగా భావన ఫోన్ రింగ్ అయింది. భావన ఫోన్ని చూసింది. భర్త కాలింగ్ అని పడింది. అయోమయంగా, అక్క, పొలం దగ్గర నుంచి మీ మరిది ఫోన్ చేస్తున్నాడు అని భావన చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళింది. భావన ఫోన్లో మాట్లాడుతూ, చెప్పండి వినిపిస్తుంది అని అంది. పొలం గట్టున ఉన్న వినోద్ నిలబడి, భావన, మధ్యాహ్నం అయింది, ఇంకా అన్నం డబ్బాలు తీసుకురాలేదు. అన్నం అయిపోయిందండి, అక్క కూర చేస్తుంది, అవగానే తీసుకొస్తాను. అక్కా చెల్లెలు ముచ్చట్లు పెట్టుకుంటూ పొలం పనులకు వచ్చిన మా అన్నదమ్ముల ఆకలిని మర్చిపోయారుగా. అయ్యో, అలాంటిదేమీ లేదండి. అక్క వంట పని చేస్తుంది, నేను ఇంటి పని చేస్తున్నాను. కూర అవగానే పట్టుకొచ్చేస్తాను. అరగంటలో అన్నం డబ్బాలతో నువ్వు పొలం దగ్గరికి రావాలి, లేదంటేనా. అంత మాట అనకండి. అరగంటలో అన్నం డబ్బాలు తీసుకొని పొలం దగ్గరికి వస్తాను కదా, అంతవరకు పని చేసుకుంటూ ఉండండి అని భావన ఫోన్ పెట్టేసి, ఇప్పుడు అక్కని బ్రతిమాలుకోవాలి అని కిచెన్లోకి వచ్చింది. అనామిక వంట చేయకుండా గ్యాస్ పొయ్యి దగ్గర మౌనంగా నిలబడి ఉంటుంది. అక్క, నన్ను మన్నించవే. నువ్వు కూడా నన్ను మన్నించు చెల్లి. నేను నిన్ను మన్నించడం ఏమిటక్క? మరిదికి ఇష్టమైన కాకరకాయ కూర మాడిపోయింది చెల్లి అని అనామిక చెప్పగానే భావన కళ్ళు తిరిగి పడిపోయింది. అనామిక కంగారుతో ముఖం మీద నీళ్లు పోసింది. భావన చెంగున లేచి కూర్చుంది. కూర మాడిపోవడం ఏంటక్క? అవతల పొలం దగ్గర నుంచి ఆకలి అంటూ ఆయన ఫోన్ చేస్తున్నాడు. అరగంటలో అన్నం డబ్బాలు తీసుకుని రాకపోతే మంచిగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చాడక్క. ఇదంతా నేనేమి కావాలని చేయలేదు చెల్లి. గ్యాస్ మీద కూర ఉందనే విషయం మర్చిపోయి షింక్లో గిన్నెలు కడుగుతూ ఉండిపోయాను. అయ్యో అక్క, ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఏం చెప్పాలి? ఇప్పుడేం చెప్పకు చెల్లి. వేడివేడి అన్నంలో నిమ్మకాయ తొక్కు చాలా బాగుంటుంది. ఆ రెండిటిని అన్నంలో పెట్టుకొని పొలం దగ్గరికి నువ్వు వెళ్ళు చెల్లి. మరిదేవేనంటే ఏమీ తెలియనట్టుగా, అయ్యో నిమ్మకాయ తొక్కు పెట్టిందా, నాకు తెలీదండి, అక్క అన్నం డబ్బా తీసుకొచ్చి ఇచ్చింది, ఆకలి అన్నావు కదా నేను తీసుకుని చకచకా వచ్చేసానని చెప్పొచ్చు అని అనామిక చెప్పగానే భావన ముఖం వెలిగిపోయింది. అన్నం డబ్బా ఉన్న సంచిని పట్టుకుని భావన పొలం దగ్గరికి వచ్చింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కాలం ఆ తోటికోడళ్ళకి కలిసిమెలిసి ఉండటం నేర్పించింది. చలికాలం మొదలయ్యేసరికి ఇంట్లో ఇబ్బందులు పెరిగాయి. పనికి వెళ్లే రమేష్, వినోద్ వాళ్లకి పని లేదు. బియ్యం, కూరగాయలు అప్పుగా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు రాత్రి చలి ఎక్కువై వణుకుతూ తోటికోడళ్ళకి నిద్ర పట్టలేదు. ఇంట్లో కూర్చున్నారు. అక్క, మనం ఇలా కూర్చుంటే ఎలా బ్రతకాలి? ఏదైనా చెయ్యాలి. అనామిక కాసేపు మౌనంగా ఉంటుంది. అన్నం తినేటప్పుడు అత్తయ్య అన్నమాట గుర్తుందా చెల్లి? ఉందక్క. చలిలో ఏదైనా విడివేడిగా చేసమ్మితే ప్రతి ఒక్కరూ కొంటారని చెప్పారు. అంటే ఇప్పుడు నువ్వు అత్తయ్య చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నావా అక్క? అవును చెల్లి, అత్తయ్య చెప్పినట్టుగా మనం వేడివేడిగా ఏదైనా తినేది చేసమ్మితే బావుండు అనిపిస్తుంది. అయితే మటన్ పాయ, సూప్, పానీపూరి అమ్ముదామక్క. వావ్ చెల్లి, ఇంతకాలం నా బుర్రే పనిచేస్తుందేమో అనుకున్నాను, కానీ అది తప్పని ఇప్పుడే నాకు తెలిసింది అక్క అని ఏడుపు ముఖం పెట్టింది భావన. అనామిక సరదాగా నవ్వుకుంది. ఆ రాత్రి తోటికోడళ్ళు తీసుకున్న నిర్ణయమే వాళ్ల జీవితాన్ని మార్చేసింది. అలా రాత్రి గడిచింది. మరుసటి రోజు పొద్దున్నే అనామిక, భావన కలిసి మటన్ షాప్ దగ్గర అప్పుగా పాయా, ఎముకలు తెచ్చారు. ఇంట్లోనే మసాలా రుబ్బారు. తోటికోడళ్ళు ఏం చేస్తున్నారో అత్తగారు శారదకేమీ అర్థం కాలేదు. గంటల తరబడి మటన్ పాయాని, ఎముకలని మరిగించారు. ఆ వాసన ఇల్లంతా పాకింది. శారదాప్రసాద్ దంపతులకి, అన్నదమ్ములు రమేష్, వినోదులకు నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉండటం చూసి కోడళ్ళిద్దరూ నవ్వుకున్నారు. చెల్లి, అందరికీ మటన్ పాయా సూప్ పోసుకొచ్చివ్వు. అలాగే అక్క అని భావన వెళ్ళిపోయింది. అత్తయ్య, మావయ్య, నేను భావన కలిసి
మటన్ పాయ సూప్ పానీపూరి అమ్మాలని నిర్ణయించుకున్నాం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా. అవును తల్లి, ఎప్పటికీ మీ ఇద్దరు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. వదినా, మీ ఆలోచన చాలా బాగుంది. మీ అక్కా చెల్లెలు కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటూ ఉండగానే భావన అందరికీ వేడివేడి మటన్ పాయా సూప్ ఇచ్చింది. అందరూ ఊదుకుంటూ తాగారు. చాలా బావుందని మెచ్చుకున్నారు. ఇక ఆ రోజు సాయంత్రం నుంచే తోటికోడళ్ళు అనామిక భావన కలిసి రోడ్డు మీద మంచి చోటు చూసుకొని మటన్ పాయా సూప్ పానీపూరి అమ్మటం మొదలుపెట్టారు. భావన మైక్ పట్టుకొని, రండి బాబు రండి, చలికాలంలో వేడివేడి మటన్ పాయా సూప్ పానీపూరి. మటన్ పాయా సూప్ తాగితే జలుబు పారిపోతుంది, ఎముకల నొప్పి తగ్గిపోతుంది, నిద్ర సూపర్గా పడుతుంది అంటూ అరుస్తూ ఉంటుంది. ముందుగా ఒక ఆటో డ్రైవర్ వచ్చాడు. ఏంటమ్మా ఇది? మటన్ పాయా సూప్ పానీపూరి అండి. అబ్బా, తినక తప్పదైతే అని చెప్పగానే అనామిక పానీపూరి వేయటం మొదలుపెట్టింది. అతను తింటూ ఉంటాడు. ఒక్క పూరి నోట్లో పడగానే, అమ్మా ఇది పూరి కాదు, ఈ చలిని తట్టుకునే టానిక్లా ఉంది అని కడుపు నిండుగా తిన్నాడు. ఇంటికి కూడా పార్సిల్ కట్టించుకున్నాడు. భావన చెప్పినటువంటి డబ్బుల్ని ఇచ్చాడు. ఆటో అన్నా, నీకు మా మటన్ పాయా సూప్ పానీపూరి నచ్చింది కదా? చాలా బాగా నచ్చింది తల్లి, అందుకే కదా ఇంటికి కూడా తీసుకెళ్తున్నాను. అయితే మీరు మాకు సాయం చేస్తారా? మరో ముగ్గురికి మీ వ్యాపారం గురించి చెప్పాలి, అంతేగా తల్లి? అవునన్నా. తప్పకుండానమ్మా, మంచి గట్టిగా చెప్తాను. చెడు చెవులో చెప్పాలని మా బామ్మ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి నాకు. తప్పకుండా నాకు తెలిసిన నలుగురికి మీ మటన్ పాయా సూప్ గురించి ఖచ్చితంగా చెప్తాను తల్లి అని చెప్పి ఆటో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాట విని తోటికోడలు మురిసిపోయారు. అక్క, మనం ఈ వ్యాపారంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని నాకు నమ్మకం కలుగుతుంది. అవును చెల్లి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మరొకరు వచ్చారు. అతనికి కూడా ఇచ్చారు. అతనికి చాలా బాగా నచ్చింది. ఇంటికి కూడా పార్సిల్ తీసుకుని వెళ్ళాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఊరంతా అక్కడికి వచ్చేవారు. పిల్లలు పూరి కోసం, ముసలివాళ్లు పాయా కోసం, యువకులు కొత్త రుచి కోసం రావటం మొదలుపెట్టారు అక్కడికి. తోటి కోడళ్ల సంతోషం అంతా ఇంతా కాదు. ఒక రోజున పాయా సూప్లో ఉప్పు కొంచెం ఎక్కువైంది. అక్క, నేను చెప్పాను కదా ఉప్పు తగ్గించమని. ఇంత ఉప్పు ఎందుకేసావు? నేనెక్కడేసాను చెల్లి, నేను అసలు వేయలేదు. నువ్వు కాకుండా మరి ఎవరేస్తారు? అత్తే మావేలే కాదు, అన్నదమ్ములు కూడా మన వంటల దగ్గరికి రారు. నువ్వే ఉప్పు వేసావు అని భావన గట్టిగా కోపంగా అనగానే అనామికకి ఒళ్ళు మండిపోయింది. నోటికొచ్చినట్టు తిట్టింది. బండి ముందు అక్కడే చిన్న గొడవ కూడా అయింది. కస్టమర్లంతా చూస్తున్నారు. అనామిక కళ్ళల్లో నీళ్లు. మన పేదరికం కన్నా మన గొడవ పెద్దదా అక్క అని భావన అంది. ఆ మాట అనామిక మనసుని తాకింది. భావన అనామిక చేతిని పట్టుకుంది. నన్ను క్షమించక్క, ఈ బండి మన ఇద్దరిది. నేను మాత్రం కాదని చెప్పానా చెల్లి? మనమిద్దరం ఏం చేసినా మన ఉమ్మడి కుటుంబం బాగుండాలనే కదా చేసేది అని అక్కా చెల్లెళ్ళు మళ్లీ కలుసుకుని మటన్ పాయా సూప్ పానీపూరి అమ్మటం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి భావన రుచి సంగతి చూసుకునేది, అనామిక కస్టమర్లను చూసుకునేది. వ్యాపారం దూసుకుపోయింది. చలికాలం మొత్తం వారి బండి బాగా నడిచింది. బాగా సంపాదించారు. అత్తగారు శారద ఒకరోజు వచ్చి అక్కడ పానీపూరి, మటన్ పాయా సూప్ రుచి చేసింది. ఎలా ఉందత్తయ్య? మటన్ పాయాలో మాషాలా కాదు, మీ ఐకైతే రుచిగా ఉంది కోడల్లో. చలికాలం అంటే కేవలం చలి కాదు, అది మనుషుల్ని దగ్గర చేసే కాలమని కూడా చెప్పుకోవచ్చు కోడల్లో. ఈ చలిలో మటన్ పాయా సూప్ పానీపూరి కేవలం వ్యాపారం మాత్రమే కాదు, మీ తోడు కోడల మధ్య నమ్మకం, మన పేదరికం మీద పోరాటమమ్మా. మనందరము కలిసి నిలబడే బలం అది అని శారద చెప్పగానే అక్కడున్న కస్టమర్లు సంతోషంగా చప్పట్లు కొట్టారు. శారద, తోటికోడళ్ళు అనామిక, భావన చాలా ఆనందపడ్డారు. అలా చలికాలంలో తోటికోడళ్ళు మొదలుపెట్టిన మటన్ పాయా సూప్ పానీపూరి వ్యాపారం శారద ఇంట్లో సంబరాన్ని నింపింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.